మరి రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది? రేవంత్ రెడ్డి పాలన విన్ కంపేర్ టు కేసీఆర్ కంటే కొంచెం తక్కువనే అనిపిస్తుంది. పథకాలు పెట్టాడు కానీ అది సామాన్యులకు ఉపయోగపడితే చాలా మంచిగా ఉంటుంది. కేసీఆర్ పథకంలో మిషన్ భగీరథ ఇంటింటికి నల్ల వచ్చింది. సో ఇంకా వచ్చేసి కళ్యాణ్ లక్ష్మి ఇప్పుడు పేదింటి వాళ్ళకి పెళ్ళిళ్ళు జరిగినప్పుడు ఎంతనో కొంత వాళ్ళకి యూజ్ అవుతుంది. పెళ్లి చేయడం అనేది, ఒక ఆడపిల్ల పెళ్లి చేయడం అంటే చాలా కష్టం ఇప్పట్లో. సో కళ్యాణ్ లక్ష్మి చాలా హెల్ప్ అయింది. సో ఇన్ కేస్ మా అక్కకు కూడా హెల్ప్ అయింది. సో ఇంకా ఆ, మీరు చూస్తుంటే ఇప్పుడు విలేజ్లో రైతు వేదిక, పల్లె ప్రగతి అని వనం పెట్టారు. సో ఇట్లాంటి పల్లె ప్రగతిలో పల్లె పచ్చదనం కోరుకున్నాడు కాబట్టి హరితహారం ఒకటి స్టార్ట్ చేశాడు. మిషన్ కాకతీయ వల్ల చెరువులు పొడిక తీడిపోయింది. సో ఇలాంటి పాలన రేవంత్ రెడ్డితో కనబడలేదు. సో కేసీఆర్ వెన్ కంపేర్ టు రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఈజ్ ద బెస్ట్ లీడర్. అండ్ తెలంగాణ ఉద్యమం కూడా చాలా నడిపిండు. సో ఆయన లేనిది తెలంగాణ వచ్చేది కాదు. సో ఈజ్ ద గ్రేట్ లీడర్. సో ఆయన పాలన అనేది చాలా మంచిగా ఉంటుంది. సో సో మరి ఫ్రీ కరెంట్ అని చెప్పారు కదా, అది వచ్చిందా? నాకైతే రాలేదండి. ఉమ్, టు బి ఆనెస్ట్, నేను ఇక్కడ రెంట్కు ఉంటాను, నేను రాలేదు నాకు. ఉమ్. సో ఇంటికి కూడా రాలేదు, నేను చెక్ చేసుకున్నా. మరి పింఛన్స్ అవన్నీ కరెక్ట్ గా పింఛన్ నాకు ఐడియా లేదండి. సో నాకు తెలీదు. బట్ వెన్ కంపేర్ టు కేసీఆర్లో అయితే మీకు పింఛన్లో అయితే 4,000 అలా చేస్తున్నారు. సో ఐ కెన్ నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారంటారు? కేసీఆర్. ఖచ్చితంగా. కేటీఆర్ ఈజ్ ద మోస్ట్ పాపులర్ లీడర్. అండ్ ఐటీ కూడా అండ్ ఉద్యోగాల్లో కూడా చాలా హెల్ప్ అవుతుంది ఆయన వల్ల. సో బెటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీరు స్టూడెంట్ తీసుకున్నా కానీ అక్కడ మీరు కేసీఆర్ తీసుకుంటే అక్కడ ఈజ్ ఏమంటారు, మనకు వ్యవసాయం పరంగా కూడా ఆయనకు చాలా గ్రిప్ ఉంటుంది. ప్రతి ఏరియా కూడా తెలుసు తెలంగాణలో. మరి సో ఈజ్ కేసీఆర్ గారు ఓడిపోవడానికి రీజన్స్ ఏంటి? అంటే నాకు తెలిసిన మట్టుకు కొంత ఎమ్మెల్యేల్లో కొంత అవినీతి ఆరోపణలు ఉన్నాయి, కొన్ని డెవలప్మెంట్ జరగలేదు అనేసి ఒక దాని వ్యతిరేకం వల్ల యాక్చువల్గా నాకు తెలిసి కొంచెం అక్కడక్కడ ఏమంటారు ఎమ్మెల్యేస్ కొంచెం చేంజ్ చేసి ఉంటే చాలా మంచిగా ఉండేది. ఆయన గెలిచే అవకాశం చాలా ఎక్కువ ఉండేది. ఏం చెప్తామన్నా, నువ్వు నాకు అర్థం కాదు. నువ్వు ఆయన గురించి ఎందుకు మాట్లాడతారన్నా? ఆయన పెద్ద మహనీయుడు అన్నా, ఆయన గురించి ఎందుకన్నా మాట్లాడేది నువ్వు? నాకు అర్థం కాదు. రేవంత్ అన్న పెద్ద మహనీయుడు. ఆయన ఏమేమి మాట్లాడుతాడో ఆయనకి క్లారిటీ ఉండదు. సరే పేపర్లో రాసుకొచ్చి స్పీచ్ ఇస్తాడంటే అట్లా లేదు. ఆయనకు మనసుకు నచ్చింది మాట్లాడతాడు. మహిళలని 1,00,00,000 మందిని కోటీశ్వరాలను చేస్తా అన్నాడు. ఇంకా నాకు ఆయన నవ్వాలన్నా ఏడవాలన్నా అర్థం కాలేదు. 1,00,00,000 మందిని కోటీశ్వరాలను చేస్తా మహిళలని అన్నాడు. ఎక్కడ పోయిండు మహిళలు? ఎక్కడ పోయిండు ఈయన? ఎక్కడ పోయిండు? 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఎక్కడ పోయింది? ఇంద్రమ్మ ఇండ్లు ఎక్కడ పోయినాయి? 2,500 మహిళలకు ఇస్తాడు నెల నెల, ఎక్కడ పోయినాయి? స్కూటీలు మహిళలకు ఇస్తున్నాడు, ఎక్కడ పోయినాయి? రైతు బంధు పెంచి చేస్తా కేసీఆర్ అన్న తక్కువ ఇస్తుండు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రుణమాఫీ చేస్తాము, అన్ని అడ్డమైన హామీలు ఇచ్చిండు రేవంత్ అన్న. గద్దెన కూర్చుని నా ఇష్టం వచ్చినట్లు చేస్తా అంటుండు. మళ్ళా అప్పు అడగడానికి పోతే మేము మమ్మల్ని దొంగల్లాగా చూస్తుండ్రు, చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళలాగా చూస్తుండ్రు అని ఇట్లా మాట్లాడుతుండు. ఇప్పుడు రాష్ట్రాన్ని దివాలా తీసినట్లు చేసిండు రేవంత్ అన్న. ఇప్పుడు ఇంకా ఏం మాట్లాడలేము రేవంత్ అన్న గురించి. సో ఏం చేస్తాడో, ముందు ముందు మంచి చేస్తాడా అనుకుంటే అసలు ఏం చేస్తలేడు. ఈ రోజు రైతు బంధు వేస్తే భూమి అన్న రైతు దున్నుతుండే. సో అటువంటిది రైతు బంధు వేయకుండా మొత్తానికి బంద్ చేసి పడేసిండు. ఇప్పుడు పింఛన్ పైసలు అన్న, పేద ప్రజల పింఛన్ పైసలు వాళ్ళ జీవితం మొత్తం దాని మీదనే అన్న. వాళ్ళకు అమ్మ నాన్న లేకపోతే, ఆలన పాలన ఎవ్వరు లేకపోతే ఇప్పుడు ఆ పింఛన్ పైసలతోటే వాళ్ళు నెల రోజులు తిండి తిప్పలు ఎట్లన్నా ఉంటారు. అటువంటిది 2-3 సార్లు పేద ప్రజలై నువ్వు పింఛన్ బంద్ చేస్తే ఎట్లన్నా పేద ప్రజల పింఛన్ బంద్ చేస్తారా? మరి ఇట్లా హైడ్రా పెట్టి పేద ప్రజల ఇండ్లు మొత్తం కూలగొట్టుకుంటా, ఇది కాదన్న ప్రభుత్వం చేయాల్సింది. పేద ప్రజల ఇండ్లు అన్న కూలగొట్టాల్సింది నాకు అర్థం కాదు. సరే నాగార్జున గారి కన్వెన్షన్ హాల్, అదే ఫంక్షన్ హాల్ కూలగొట్టిన మంచిది, కూలగొట్టండి. ఎందుకంటే కోట్లు ఉన్నాయి ఆయన దగ్గర. సో పేద ప్రజలు ఏం చేసినా ఎంతో కష్టపడి భూములు అమ్ముకొని లోన్లు తీసుకొని ఇల్లు కట్టుకుంటే పేద ప్రజలు ఇండ్లు కూలగొడతారన్న. మూసి ముద్దుగా చేస్తా అంటాడు. ఏదన్నా మళ్ళీ మూసి ముద్దుగా చేసినావా? ఏదన్నా ఇంతవరకు అండర్ గ్రౌండ్ నుంచి గిట నువ్వు మూసి ముద్దుగా చేయొచ్చు. పేద ప్రజల ఎవరివి ఇండ్లు కూలగొట్టుకోకుండా అండర్ గ్రౌండ్ నుంచి గిట చేయొచ్చు. అటువంటి చేస్తలేడు. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థమైతలేదు. ఢిల్లీకి పోతే నన్ను ఎవరు నమ్ముతలేడు, నా పేరే తెలియదు అంటుండు, ఎవరు నమ్ముతలేరే అంటుండు. మళ్ళీ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటేనేమో రేవంత్ అన్న. అరే బిభత్సం అన్న. మొన్న అయితే అరే ఏంది ఈ రేట్లు? కేసీఆర్ అన్న ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు మందు వైన్స్ లో ఎక్కువ చేసిండ్రు, మందు రేట్లు పెంచిండు అన్నారు. మరి ఇప్పుడు వచ్చినాక రేవంత్ అన్న ఏం చేస్తుండు?
డబుల్కి త్రిపుల్ పెంచిండన్న. మొన్న అడిగితే నేనే షాక్ అయినా, ఇంకెందుకు బంద్ చేసుకున్నది బెస్ట్ అనుకున్నా. లేకపోతే ఇంకా ఇట్లా రేట్లు పెంచితే అవి నాటు సారా, కళ్ళు ఇట్లా ఏవేవో మళ్ళా బయటికి తెస్తారు. ఇప్పుడు అదే అందరూ ఇప్పుడు ఇది రేట్ ఎక్కువైనా అనుకో, నాటు సారాకి కళ్ళు, తాటి కళ్ళు ఇవి బయటకు వస్తాయి. ఇంకా ఈ మందు బంద్ చేస్తారు, నాటు సారా అమ్ముతారు. ఇక మొత్తం దేశమంతా ఇప్పుడు తెలంగాణ మొత్తం అదే నడుస్తుంది. కేసీఆర్ గారి పాలన ఎలా ఉండే? అరే బ్రహ్మాండంగా మంచిగా ఉండే అన్న. ఎట్లా ఉండే, 24 గంటల కరెంటు, నీళ్లు, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి ఇట్లా పథకాలు మంచి మంచి చేసింది. పేద ప్రజలకి అండగా ఉన్నాడు, గుండెల్లో ఉన్నాడు కేసీఆర్ సార్. అదైతే రాసి పెట్టుకోవాలి, ఎప్పటికీ పేద ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉంటాడు. సో అది మరి కేసీఆర్ గారు ఓడిపోవడానికి రీజన్స్ ఏంటి? ఒకటే అన్న, ఏంటంటే రేవంత్ అన్న అడ్డగోలి హామీలు ఇచ్చిండు. తులం బంగారం అని, 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ అని, బస్సు ఫ్రీ అని, ఇటు మహిళలు బస్సు ఫ్రీ అని ఇటు మహిళలు వేసిండ్రు. ఇంకా కళ్యాణ లక్ష్మి, తులం బంగారం ఇస్తామన్నారు, ఇటు కొంతమంది వేసిండ్రు. రైతులకి రైతులకి రైతు బంధు పెంచుతున్నాని ఇటు రైతులు కొంతమంది వేసిండ్రు. ఎవరైతే ఉద్యోగాలు చేస్తుండ్రో వాళ్ళు గిట సరే మాకు రేవంత్ అన్న వస్తే ఉద్యోగాలు మంచిగా వస్తాయేమో అని వాళ్ళు గిట కొద్దిగా వేసిండ్రు. అందువల్ల గెలిచిండు. తప్పితే ఈ రోజు గెలిచిన తర్వాత ఎవరిని పట్టించుకుంటలేడన్న. నా దగ్గర రూపాయి లేదు, నేను అడగడానికి పోతే గిట మమ్మల్ని దొంగల్లాగా చూస్తుర్రు. ఢిల్లీకి పోతే చెప్పులు దొంగతనం చేసేటోళ్ళలాగా అనిపిస్తున్నా నేను అంటుండు. ఒక సీఎం మాట్లాడే మాటలే నాన్న అవ్యా, నాకు అర్థం కాదు. ఇది కాదన్న సీఎం చేయాల్సింది. ఎట్లన్నా చేసి నువ్వు కేంద్రం దగ్గర కొట్లాడన్నా నిధులు తెచ్చి, మొన్న దావోస్ పోయినా అది ఇంటే ఇంకా అది కామెడీ పీస్ అయిపోయింది, అది జోక్ అయిపోయింది తెలుసా. దావోస్కు పోయి నేను 1800 కోట్లు తెచ్చినాన్ని ఏడబెట్టిండన్న. 1800 కోట్లు ఒక ఐటీ కంపెనీ తెరిచిండా ఈడ? లేకపోతే ఏం చేసిండో? మళ్ళీ ఏవి పైసలు ఏవి ప్రభుత్వం దగ్గర? 1800 కోట్లు ఎక్కడ పోయినాయి? ఒక ఐటీ కంపెనీ అన్న తెరిచిండా? ఏది మళ్ళా? ఇవన్నీ లేకుండా అన్ని పైకి మాత్రమే చెప్తుండు. మొత్తం టూరిజం లాగా మొత్తం తిరిగి వచ్చి దేశాలు మొత్తం తిరిగి వచ్చిండు. ఈడ తెలంగాణ ప్రజల పైసలు, ప్రభుత్వం పైసలు వాడుకొని నువ్వు అంతా అక్కడ దావోస్కి అదంతా తిరిగి వచ్చినట్లుంది. తప్పితే నువ్వు వీడికి ఏం తెలియ. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు, ఆ రోజు ఐటీ మినిస్టర్ రామన్న ఉన్నప్పుడు కేటీఆర్ గారు ఎన్ని కంపెనీలు తెచ్చిండు అన్న. ఎట్లా ఉందన్న అసలు అమెరికా డల్లాస్ లాగా అసలు ఎట్లా కనిపిస్తుంది హైదరాబాద్, కలకలలాడేదన్న. ఈరోజు ఏమి డెవలప్మెంటింగ్ లేకుండా, రోడ్లు వేయకుండా, రైతు బంధు లేకుండా, కళ్యాణ లక్ష్మి లేకుండా, కళ్యాణ లక్ష్మి తులం బంగారం రాగానే ఒకటి ఏం చేసిండంటే ఫ్రీ బస్ ఒకటి పెట్టిండు. ఇక భార్య భర్తలకి లొల్లి పెట్టిండు. ఎట్లా అంటే ఇప్పుడు ఏమన్నా సరే అన్న, ఆమెను తిట్టినా సరే కొట్టినా సరే బస్సు ఎక్కుతుంది, ఆధార్ కార్డు పట్టుకొని, పైసలు అవసరం లేదు, ఆధార్ కార్డు పట్టుకొని చక్కగా వాళ్ళ తల్లిగారి ఇంటికి పోతుంది. ఇప్పుడు నా పరిస్థితి ఇంకా ఏం చేయాలి? ఇప్పుడు ఆమెని ఏమనరిక రాకుండా అయింది తెలుసా. ఏమనలేకపోతున్నాం. ఎందుకంటే ఒక మాట అన్న ఆధార్ కార్డు పట్టుకొని పోతుంది, పైసలు లేకున్నా సరే. ఇప్పుడు కొట్టినామనుకో ఇంకా అత్తగారి ఇంటికాడనే ఉండేటట్లు ఉంది. ఇక ఈడ సంసారం చేసేటట్లు లేదు. అట్లా అయిపోయింది. ఇంకా రేవంత్ అన్న అట్లా చేసిండు. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ ఫామ్ లో వస్తుందంట? నువ్వు రాసి పెట్టుకో అన్న, కేసీఆర్ గారు నరసింహస్వామి ఉగ్ర రూపంలో వస్తుండు, అదైతే కన్ఫర్మ్. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది? రేవంత్ రెడ్డి పరిపాలన అసలు బాగాలేదన్న. ఎందుకు? ఎందుకంటే ఫ్రీ బస్ తప్పితే ఏ అభివృద్ధి లేదు, ప్లస్ సంక్షేమ పథకాలు కూడా ఇవ్వట్లేదు. ఒక ఫిక్షన్ అటు పెంచుతున్నారు, 2 సంవత్సరాలు అవుతుంది, సంవత్సరాల పైన అవుతుంది, అది లేదు. రైతు భరోసా, రైతు బంధు ఇస్తున్నాడు, రైతు బంధు కూడా సగం మందికి ఇచ్చాడు, పూర్తిగా ఇవ్వలేదు. ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు మాత్రం హెలికాప్టర్లు తిరుగుతున్నారు. అదేమంటే జనాలకి ఇబ్బంది పడుతున్నారు అనేసి, ట్రాఫిక్ వాళ్ళని సమస్య అనేసి వాటికి మాత్రం డబ్బులు ఉన్నాయి, నిధులు ఉంటున్నాయి. తిరగడానికి ఢిల్లీ పోవడానికి నిధులు ఉంటున్నాయి. మంత్రివర్గం మొత్తం రేవంత్ రెడ్డి పెట్టుకున్నాడు, ఏ మంత్రి ఏ శాఖ లేదు. కళ్యాణ లక్ష్మి, తులం బంగారం ఇస్తా అన్నాడు. అది మహిళలకు నెలకు 2500 ఇస్తానని చెప్పారు. ఇంటర్మీడియట్ మహిళలకే స్కూటీ కొనిస్తున్నాడు, ల్యాప్టాప్లు కొనిస్తున్నారు, ఏది లేకుండా పోయింది. చాలా ఏమంటారంటే ఇప్పుడే వచ్చారు కదా, కొంచెం టైం ఇవ్వండి. టైం అంటే ఇంకెంతకాలం కావాలన్న? టైం అంటే సంవత్సరం పైన అవుతుంది, సంవత్సరం పైన అవుతుంది, ఇంకెంతకాలం కావాలి టైం అంటే? తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నారు, రేవంత్ రెడ్డి డిఫరెంట్ గా ఏమైనా చేస్తారు? అంతగా ఏమైనా చేయరన్న. కేసీఆర్ పాలన ఎలా ఉంది? కేసీఆర్ పాలన అంటే డైరెక్ట్ గా 1 మ్యాన్ ఆర్మీ అనమాట. అప్పులు తెచ్చుకోవాలంటే తెచ్చుకుంటాడు. ఇది మన తెచ్చుకుంటే ఒకటే తెచ్చుకుంటాడు, పెడతాడు, లేదంటే తింటాడు, అయిపోతుంది. ఇది రేవంత్ రెడ్డి సొంత నిర్ణయం కాదు, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రతిదీ చెప్పాలి, చిన్న విషయం చెప్పాలి. ఒకరికి ఎమ్మెల్సీ ఇవ్వాలన్నా చెప్పాల్సిందే, అన్ని బదిలాడుకోవాలి, పోయి ఢిల్లీ పోవాలి ప్రతిదానికి. అప్పుడే చెప్పాడు, మీరు ఢిల్లీ పోయి అడుగు తినాల్సిందని చెప్పాడు అప్పుడే కేసీఆర్, ఎలక్షన్ ముందే చెప్పాడు. అది ఇప్పుడు నిజం అవుతుంది, అంతే ఏం లేదు. కేసీఆర్ ముందే చెప్పాడు. గవర్నమెంట్ దగ్గర పైసలు లేవని చెప్పేసి
వైన్ షాపులలో రేట్లు పెంచుతారు. రేట్లు పెంచుతానని పెంచుకుంటా పోతున్నారు కదా నా రేట్లు. అదేమంటే ఆర్గ్యం కావాలన్నారు. ఎలక్షన్ ముందాల వైన్ షాపులు తీపిస్తాము, బెల్ట్ షాపులు ఎత్తేస్తామని చెప్తా ఉంటారు. గెలిచిన తర్వాత మాత్రం వైన్ షాపే ఆధారం అంటున్నారు. ఇక సో మరి నెక్స్ట్ ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుందండి? నెక్స్ట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ అవుతుందన్న. బీఆర్ఎస్ టీఆర్ఎస్ టు బీఆర్ఎస్. మళ్ళీ ఇప్పుడు కవిత గారు కొత్త పార్టీ ఏం పెడతలేదన్న. ఆమె నిన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చింది కదా, దండేసింది కదా. నిన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చి ఆమె బాధ అని చెప్పుకుంది. పార్టీతో నాయకత్వం మాత్రం కేసీఆర్ కావాలనేసి ఆమె కోరుకుంటుంది పార్టీలో, వేరే వాళ్ళు వద్దనేసి. కేసీఆర్ గారు ఓడిపోవడానికి రీజన్స్ ఏంటి? ఓడిపోవడం రీజన్స్ అంటే కేసీఆర్ వీళ్ళు పెట్టిన ఎక్కువ పథకాలు అమలు చేస్తారని చెప్పారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. 10 సంవత్సరాలు కేసీఆర్ చేశారు కాబట్టి బోరు కొట్టింది. అదొకటి కొంత కొత్త తరం కోసం ఎతికారు, అది లేకుండా పోయింది. అండి మరి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది? బాగానే ఉంది అనిపిస్తుంది ఇప్పటికైతే. ప్రస్తుతానికి వాళ్ళు ఇచ్చిన 6 హామీస్ ఇంకా అమలు జరగట్లేదని చెప్పి అందరూ అంటున్నారు. పూర్తిగా అమలు జరిగితే బాగుంది అంటాం, ఇంకా అమలు జరగలేదు కానీ బాగానే ఉంది అంటాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఫాస్ట్గానే పరిగెడుతున్నాడు. ఎప్పుడు విన్ అవుతారనేది ఇంకా అర్థం కావట్లేదు. చాలా పథకాలు అమలు చేసామంటున్నారు, కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రాలేదంటున్నారు. వాస్తవంగా రావట్లేదు కొంతమందికి. 2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేసామన్నారు. కొన్ని పల్లెటూర్లు వెళ్ళినప్పుడు, మేము షూటింగ్ స్కేట్లకి వెళ్ళినప్పుడు కొంతమందికి వచ్చినది, కొంతమందికి రాలేదు. ఒక 50లో 20 వచ్చినాయి, ఇంకా 30% రాలేదని చెప్పి అన్నారు. అలాగే ఉచిత కరెంట్ 300 యూనిట్లు, అది కూడా చాలా మందికి అమలు అవ్వట్లేదు, కొంతమందికి మాత్రం అమలు అవుతుంది. ఫ్రీ బస్ అంటే అలాగే పెట్టారు. ఇంకా రైతు భరోసా సంవత్సరానికి 12,000 రూపాయలు వస్తుంది అన్నారు, మరి ఇంకా వచ్చినట్టు ఏం దాఖలా కనిపించట్లేదు. అలాగే రైతుకు ఏంటి రైతు కౌలు రైతుకి కూడా ఏదో భరోసా అన్నారు, అది 12,000 సంవత్సరానికి అన్నారు. అది కూడా అమలు అవుతున్నట్టు ఎక్కడ దాఖలాలు లేవు. కాబట్టి ఇచ్చిన హామీ ప్రతిదీ కూడా పూర్తిగా అమలై ప్రజలంతా సంతోషంగా ఉంటే అది బాగుంది, చాలా బాగుంది, మన రేవంత్ రెడ్డి గారి పరిపాలన చెప్పుకోవచ్చు. కాబట్టి కొన్ని అవ్వట్లేదు కాబట్టి బాగానే ఉందని చెప్పవలసి వస్తుంది. మరి ఆ పైసలు లేవని చెప్పేసి ఈ వైన్ షాప్లలో రేట్లు ఇంక్రీజ్ చేయడం, ఇది మేము చేస్తున్నాం అని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది. మరి ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇలా? ఇప్పుడు ఎవరైనా సరే ఎప్పుడు ఈ చరిత్రలో చూసుకుంటే ఎవరైతే మందు మీద కాంట్రవర్సీ చేశారో వాళ్ళ ప్రభుత్వాలు కొంచెం ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది. కాబట్టి మందు విషయంలో, మందు బావుల విషయంలో జాగ్రత్త ఉండాలని మేము కోరుకుంటున్నాం. సో మరి కేసీఆర్ గారి పాలన ఎలా ఉంది? కేసీఆర్ గారి పాలన బాగానే ఉందండి, ఆయనది బాగానే ఉంది. ఎందుకంటే ఆయన తెలంగాణ విడిపోయిన తర్వాత 5 సంవత్సరాలు మాత్రం అద్భుతంగా పరిగెట్టింది. తర్వాత కొంతకాలం కొంచెం నత్తనడక నడిచి ప్రజల్లో వ్యతిరేకత వచ్చి ఓడిపోవడానికి కారణమైంది. కొంతమంది నాయకులను కలవకపోవడం, నియోజకవర్గాల్లో సమస్యలు చెప్పుకుందామని వెళితే అపాయింట్మెంట్ లేకపోవడం, మంత్రులు కూడా లేకపోవడం, ఆ సమస్యలు అలా సమస్యలుగా ఉండిపోవడం, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఇబ్బంది పడడం, ఇలాంటి జరిగి మన కేసీఆర్ గారి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చి వేళ లేకపోతే మళ్ళీ కేసీఆర్ గారే వచ్చినాం. ఆయన బాగానే చేశారు వర్క్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఇద్దరికి కంపేర్ చేయడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఆయన పని చేస్తున్నాడు, ఇంకా ఈయన పని చేస్తున్నాడు. కేసీఆర్ గారు పని చేస్తున్నాడు, ఈయన ఇప్పుడు పని చేస్తున్నాడు. ఇలానే నడిస్తే నెక్స్ట్ ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది? నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ గురించి చెప్పలేము, ఎందుకంటే ఏ కూటమి ఎలా కలుస్తుందో తెలియట్లేదు, ఎప్పుడు ఎవరెవరు జతకడుతున్నారో తెలియట్లేదు. కాబట్టి పరిపాలన ఇప్పటికి బాగానే ఉంది, తర్వాత ప్రజలే నిర్ణయిస్తారు. మనం అందుకు చెప్పలేము.